హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది కొబ్బరి తోట అనమాట. ఈ కొబ్బరి తోట వచ్చేసరికి మొత్తం 9 ఎకరాలండి. దీంట్లో వచ్చేసరికి 2 బోర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు జూమ్ చేసా చూడండి. ఇదొక బోర్ అండి. 2.5 బోర్ అనమాట ఇది. వర్షాకాలంలో కేసింగ్ నుంచే వాటర్ అయితే వచ్చేస్తాయండి. ఫుల్ వాటర్ అనమాట. ఈ తోట వచ్చేసరికి మొత్తం 9 ఎకరాలు కొబ్బరి తోట అయితే మొత్తం కాపుకైతే వచ్చేసిందండి. 9వ సంవత్సరం కొబ్బరి అనమాట. ఇప్పుడు జూమ్ చేసిన చూడండి. ఇది కొబ్బరికాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 9 ఎకరాలండి. ఊర్లో సీసీ రోడ్ ఫేసింగ్ అయితే ఈ బిట్ ఉంటుంది. ఈ కొబ్బరి తోటలో అంతర పంట కింద కోకో అయితే వేసుకోవడం జరిగిందండి. ఈ కోకో వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 8 మంత్స్ అబోవ్ అవుతుందని చెప్పేసి అంటున్నారండి. తోట అయితే కాపులోనే ఉంది. రెడ్ సాయిల్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అండి. ఇందాక ఒకటి చూసాము, ఇంకొక బోర్ చూపిస్తాను. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ చాట్రాయి మండలం, ఏలూరు జిల్లా అండి. మొత్తం కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ విధంగా కోకో మొక్కలు అయితే ఉన్నాయండి దీంట్లో. ఇది వేసి దగ్గర 6 నుంచి 8 మంత్స్ అనేది అవుతుందని చెప్తున్నారు. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. ఇది 2 వాటాలు అన్నదమ్ములది. కావాలంటే ఒక వాటా కూడా ఇస్తారు. 4.5 ఎకరాలు లేదు అనుకుంటే 2 వాటాలు కలిపి 9 ఎకరాలు కూడా ఇచ్చేస్తారండి. చూడండి, సాయిల్ అయితే చాలా బాగుంటుంది. రెడ్ సాయిల్ అనమాట. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 33 లక్షలు అయితే చెప్పారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. బిట్ అయితే బాగుందండి. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలు అయితే కనబడుతున్నాయి. ఊర్లోనే ఉంటుందండి. దీనికి ఆపోజిట్లో ఇల్లు అనేవి ఉంటాయి. దీని పక్కన కూడా ఇల్లు ఉన్నాయన్నమాట. బిట్టు పక్కన ఊర్లోనే ఉంటుంది. సీసీ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇది వచ్చేసరికి సీసీ రోడ్ అండి. ఈ సీసీ రోడ్కి ఫేసింగ్ అయితే ఈ బిట్ ఉంటుంది. దీంట్లో కొంత అరటి కూడా ఉంది అక్కడక్కడ. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఈ విధంగా ఇల్లు ఉంటాయండి దీనికి ఆపోజిట్లో. ఓకే, థ్యాంక్ యూ.